మీరేమో మీ నాయకుడు చెప్తాడు లే అందరూ నామినేషన్ వేయాల, ఆయన బాధ్యత కాబట్టి చెప్తాడు, క్వశ్చనే లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఒక తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రం తెలుగుదేశం పార్టీ నేరుగా అతి తక్కువ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఆ రోజు ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి తలుచుకొని ఉంటే నేను ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యే ప్రసక్తే లేదు, జగన్మోహన్ రెడ్డి చాలా ఉందాగా వ్యవహరించారు, ఒక విధంగా నేను మున్సిపల్ చైర్మన్ అవడానికి జగన్మోహన్ రెడ్డి నాకు సహకరించారు, ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను, అవసరమైతే ఆయన్ని స్వయంగా కలుస్తానని కూడా ఆ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ రోజు చెప్పిన మాటలు బట్టి అర్థమవుతున్నది ఏంటి, తాడిపత్రిలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యారు అంటే ఎన్నికలు అక్కడ చట్టబద్ధంగా జరిగాయి అని పరోక్షంగా ఆయనే ఆ రోజు అంగీకరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు అంతగా సహకరిస్తే మున్సిపల్ చైర్మన్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ రోజు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆయన ఏకంగా ఇక్కడ ఎవరే గాని వైసీపీ తరఫున నామినేషన్ వేయడానికి వీల్లేదు, జెండా పట్టుకొని బయటకు రావడానికి వీల్లేదు, 3 ఏళ్ల తర్వాత ఏదో చేస్తామంటున్నారు కదా, ఈ 3 ఏళ్ళు మాత్రం మాదే కదా, మేము చూపిస్తాం అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు. వైసీపీ నాయకుల పేర్లను చదివి మరీ వార్నింగ్లు ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతటితో ఆగలేదు, పెద్దొడుగురికి చెందిన వైసీపీ నాయకుడు రామచంద్రారెడ్డి సోషల్ మీడియాలో జేసీ ప్రభాకర్ రెడ్డిని విమర్శిస్తే ఏదో పోస్ట్ పెట్టారని ఏకంగా 50 కార్లలో పెద్దొడుగురికి వెళ్లి ఆయన ఇంటి దగ్గరికి వెళ్లారు. వైసీపీ నాయకుడు ఇంటి దగ్గరికి వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆయన అక్కడ లేరు. కానీ 50 వాహనాల్లో రామచంద్రారెడ్డి ఇంటి మీదకి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ తర్వాత మాత్రం మేము దాడి చేయడానికి రాలేదు, చర్చించడానికి వచ్చాం అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఎందుకు 50 కార్లలో ఈ రోజే వెళ్ళారు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు అంత గట్టిగా వైసీపీ నాయకుల పేర్లు చదువుతూ కూడా నామినేషన్లు వేయడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి ఆయన బాధ్యతగా అందరూ నామినేషన్లు వేయాలని చెప్తారు, కానీ ఇక్కడ మాత్రం క్వశ్చనే లేదు, నామినేషన్లు వేయడానికి వీల్లేదు అని ప్రభాకర్ రెడ్డి మైక్ తీసుకొని బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారంటే దీని ఉద్దేశం ఏంటి అంటే ఈ రోజు నుంచే వైసీపీ నాయకులందరినీ కూడా టెర్రరైజ్ చేయాలి, ఎవరైనా ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంటే వాళ్ళని ఇప్పుడే భయపెట్టేసి వెనక్కు తగ్గేలా చేయాలి అన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యూహం అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అందులో భాగంగానే మాటలకు పరిమితం కాకుండా ఏకంగా 50 కార్లలో తన అనుచరులను వైసీపీ నాయకుల ఇళ్ల మీద కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పంపించారు. అసలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో మంచి సానుకూల వాతావరణం ఉంటే ఇలా దౌర్జన్యాలు, నామినేషన్లు వేయడానికి వీల్లేదు అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వం మీద తమ పాలన మీద నమ్మకం ఉంటే పోలీసులు ఎలాగో అధికార పార్టీకి మద్దతుగా ఉంటారు కాబట్టి ఎలక్షన్లు నిష్పక్షపాతంగా జరుపుతాం, మేమే గెలుస్తాం అని అధికార పార్టీ ఎందుకు చెప్పలేకపోతుంది? ఈ రోజు నుంటే టెర్రరైజ్ చేసే పని ఎందుకు మొదలుపెట్టింది? కొన్ని నెలల క్రితమే అదే జిల్లాకు చెందిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైసీపీ వాళ్ళందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరించాల్సిందే, లేదంటే తోకలు కత్తిరించి సున్నం పెడతామని వార్నింగ్ ఇచ్చారు. అంటే ఎక్కడా కూడా సజావుగా ఎన్నికలు జరిగితే గెలిచే పరిస్థితి లేదని పరోక్షంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అంగీకరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతి చోట నామినేషన్ వేయాల్సిందే అని చెప్పడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మరింత ఒత్తిడికి గురవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు చెప్పారు, నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద బాధ్యత పెట్టారు కాబట్టి వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా నిలబడతారన్న ఉద్దేశంతో ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ఎన్నికలు ఎప్పుడు ఉంటాయో తెలియకముందే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అప్పుడే తమ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు పెట్టేశారు. వైసీపీ నాయకులు బెదిరించడం, జగన్మోహన్ రెడ్డి పోలీసులు అందరూ సహకరించడం వల్లే నేను వైసీపీ ప్రభుత్వంలో కూడా నేను మున్సిపల్ చైర్మన్ అయ్యానని చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారే ఈ రోజు వైసీపీ వాళ్ళు ఎవరు నామినేషన్ వేయడానికి వీల్లేదు అని అంటూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల విషయంలో సానుకూలంగా సంయమనం పాటించడం కూడా తప్పే అని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పరోక్షంగా చెప్తున్నారా? ఇదే జిల్లాలో పరిటాల సునీత కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత థ్రెట్ ఉంటుందేమో అన్న ప్రచారం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు వద్దన్నా సరే వాళ్ళకు భద్రత మరింత పెంచారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పూర్తిగా సెక్యూరిటీనే తీసేశారు. అంటే తగ్గించడం కాదు, పూర్తిగా సెక్యూరిటీనే తీసేశారు. లోకల్ బాడీ ఎలక్షన్లలో అతను నియోజకవర్గంలో ఎక్కడా కూడా స్వేచ్ఛగా తిరగకుండా చేయాలన్న ఉద్దేశంతో ముందస్తుగానే సెక్యూరిటీని తొలగించేశారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాకు సెక్యూరిటీని ఇచ్చింది కదా, ఇప్పుడు మేము ఇలా చేస్తే తప్పు కదా అని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకోవడం లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి మంచిగా ఉన్నంత మాత్రాన మేము మంచిగా ఉంటామని గ్యారంటీ ఇవ్వం అని తెలుగుదేశం పార్టీ నాయకులు పరోక్షంగా చెప్పేస్తూ ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నాయకుల పేర్లు చదివి మరీ నామినేషన్ వేయడానికి వీల్లేదని ఇంత పబ్లిక్ గా చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారేమో ప్రతి మీటింగ్ లో వైఎస్ఆర్సీపీ గొడ్డలి పార్టీ, వైసీపీ వస్తే అరాచకం అని చెప్తారు. కానీ సీనియర్ నాయకుడైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంత పబ్లిక్ గా ఎవరు నామినేషన్ వేయడానికి వీల్లేదు అవతల వాళ్ళని చెప్తూ ఉన్నారంటే ఇది కదా అరాచకంలో భాగం. గుంతకల్లు ఎమ్మెల్యే ఏం చెప్పారు, తోకలు కత్తిరించి సున్నం పెడతామని చెప్పారు వైసీపీ వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగితే అని. విచిత్రం ఏంటంటే వైసీపీ హయాంలో ఎక్కడైనా ఒక చిన్న నాయకుడు మాట్లాడినా సరే దాన్ని మొత్తం స్టేట్ అంతా చూసారా వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు బహిరంగంగా ఎవడు నామినేషన్ వేయడానికి వీల్లేదని చెప్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం నా పరిపాలన చాలా సజావుగా ఉంది, వైసీపీ పాలనే గొడ్డలి పాలన అని చెప్తూ ఉంటారు. అసలు అవతల వాళ్ళు నామినేషన్ వేయడానికి వీల్లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారంటే ఎన్నికలు జరగకూడదు, అంత వన్ సైడ్ గా చేసుకుంటేనే మనం ఇక్కడ నెగ్గుతామన్న ఆలోచనకు తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చేసారా
అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. శర్మారెడ్డి బయటికి వచ్చినావంటే జనతా గారి మీ పార్టీ సంబంధంగా నువ్వు వచ్చినావంటే లే సూర్యనారాయణ రెడ్డి లక్ష్మపల్లి లే బాద్రా ఈడు రామచంద్ర గారికి ఎకరా కూడా లేదు, ట్రాక్టర్ తెట్టి బతుక్కుండేవాడు బెదిరిస్తావా? రారా బయటికి. మీరేమో మీ నాయకుడు చెప్తాడు లే అందరూ నామినేషన్ వేయాల, ఆయన బాధ్యత కాబట్టి చెప్తాడు. క్వశ్చనే లేదు.